వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం లోగోను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నేడు భద్రాచలానికి పవన్ కళ్యాణ్, రేపు రాములవారి కళ్యాణాన్ని వీక్షించనున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కేటీఆర్కు విద్యార్థుల ఎదురు దెబ్బ, మరి మా భూముల సంగతి ఏంటి అంటూ ప్రశ్న. రష్మిక మందన్న మాస్టర్ ప్లాన్, టచ్ చేయని రేంజ్కి వెళ్లిన నేషనల్ క్రష్. హైదరాబాద్ కోటిలోని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీకి గ్రాంట్స్ కమిషన్ గుర్తింపు ఇచ్చింది. ఈ గుర్తింపుతో ఆ విశ్వవిద్యాలయంలో డిగ్రీ చదువుకుంటున్న విద్యార్థినులు సర్టిఫికేట్లపై అధికారికంగా వర్సిటీ ముద్రపడనుంది. యూనివర్సిటీ ప్రారంభమై 3 ఏళ్లు పూర్తి కావస్తున్న యూజీసీ గుర్తింపు రాకపోవడంతో డిగ్రీ పూర్తి చేయనున్న విద్యార్థినులకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదివినట్లుగా మార్కుల జాబితాలో వచ్చేది. ఇన్ఛార్జి ఉపకులపతిగా బాధ్యతలు చేపట్టిన ప్రొఫెసర్ సూర్య ధనుంజయ్ ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. గత ఏడాది డిసెంబర్లో జరిగిన శాసనసభ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టి ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. కాగా నిన్న వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం లోగోను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. శ్రీరామనవమి సందర్భంగా మిథిలా స్టేడియంలో జరిగే రాములవారి కళ్యాణాన్ని పవన్ కళ్యాణ్ వీక్షించనున్నారు. ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు పవన్ కళ్యాణ్ భద్రాచలంలోనే ఉండనున్నారు. అనంతరం అక్కడ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి ఆదివారం రాత్రి 10 గంటలకు హైదరాబాద్ మాదాపూర్లోని తన నివాసానికి చేరుకుంటారు. పవన్ కళ్యాణ్ భద్రాచలం పర్యటన నేపథ్యంలో తెలంగాణ పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం జెడ్ కేటగిరీ సెక్యూరిటీ కలిగి ఉండడంతో ఈ మేరకు భద్రతా ఏర్పాట్లు చేయాలని తెలంగాణ ఇంటెలిజెన్స్ డీజీ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అటవీ నిర్మూలన డ్రైవ్ ద్వారా కంచె గచ్చిబౌలి ప్రాంతంలో 400 ఎకరాలు ఖాళీ చేయిస్తున్నారని, వాటిని ప్రైవేటు సంస్థలు కొనుగోలు చేయవద్దని కేటీఆర్ సూచించారు. 3 సంవత్సరాల ముందుగానే మేము మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము, తర్వాత మమ్మల్ని నిందించవద్దు అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మనందరం చూసాం. ఇప్పుడు ఆ మాటలకు స్పందించిన ఇంజనీరింగ్ విద్యార్థులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వేలం వేసిన కోకాపేట నియోపోలిస్ భూములను ఎకో పార్కుగా మార్చాలని డిమాండ్ చేస్తూ ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న నిరుద్యోగులు నియోపోలిస్ చౌరస్తా వద్ద ఆందోళన నిర్వహించారు. రష్మిక మందన్న చివరిగా నటించిన 3 భారీ చిత్రాలు బ్లాక్ బస్టర్గా నిలిచాయి. సందీప్ రెడ్డి వంగ రణబీర్ కపూర్ కాంబినేషన్లో వచ్చిన యానిమల్ చిత్రం, ఆ తర్వాత వచ్చిన అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్, ఇక రీసెంట్గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన చావా చిత్రంతో బాక్సాఫీస్ వద్ద రష్మిక మందన్న పేరు మారుమోగిపోతోంది. ఈ చిత్రాలతో ఏకంగా బాక్సాఫీస్ వద్ద హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ను అందుకుంది. ఫలితంగా రష్మిక మందన్న బాలీవుడ్లోనూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయింది. రెమ్యునరేషన్కు బదులుగా ఏకంగా సినిమా ప్రాఫిట్లో 10% వాటా కావాలని డిమాండ్ చేస్తున్నట్లు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా నడుస్తోంది. అయితే రష్మిక మందన్న నటించిన చిత్రాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో నిర్మాతలు కూడా అందుకు ఓకే అని చెప్పి అవకాశం కూడా ఉంది అని తెలుస్తోంది. చూసారుగా ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ 108 టీవీ 24/7 ఫాలో అవ్వండి. నమస్తే.